వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఈరోజు అయితే 2 ఫీట్ మునుగా చెట్టు కొట్టేయడం జరిగిందండి. ఎందుకంటే చాలా పెద్దగా వెళ్తురు వస్తలేదు ఇంట్లోకి, అందుకని చెట్టు అనేది తీసేసాము. దాని మీద రకరకాల చిక్కుళ్ళు కూడా తీగలు వారినాయి. అయితే ఇప్పుడు అవన్నీ ఏరుతున్నాము. చూడండి ఇన్ని రకాల చిక్కుళ్ళు, పొడుగు దొండ మరియు అక్కడ చిక్కుడిత్తులు, ఇగో మునక్కాయలు ఎండినాయి పచ్చి. ఇంకా చెట్టు అంతా ఇప్పుడెప్పుడే కొట్టేస్తున్నాము. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి 2 ఫీట్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతుంది. మొత్తం చెట్టు అంతా తీసేసాము. అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉండే చెట్టు. ఆ చెట్టు అంతా ఇప్పుడు కింది రాక కట్ చేస్తాము. చెట్టు మొదలు ఉంచుతాము, ఎందుకంటే మళ్ళీ కావాలి కదా అని. ఇప్పుడు ఇంత వెలుతురు వచ్చేసింది. ఇక్కడ నుంచెల్లి పెడితే ఇదంతా కబ్జా అయిపోయింది. మునగ చెట్టు వేరే చెట్టును కొంచెం ఎదగనిస్తలేదు. ఇంకా ఒక పండ్ల చెట్టు, అంజూరు, అరటి, కళ్యమాకు, అది యాపిల్ బేరు. ఇప్పుడు ఇవంతా చెట్టు అంతా కొట్టేసినాం. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున మా ఇంట్లో చెట్టు తీసేయడం. ఇదండి చెట్టు పెట్టంగానే కాదు, దాన్ని కాపాడు, దాన్ని పెద్ద కాకుండా చూసుకోండి, మెయింటైన్ చేయాలి ఎప్పుడు మనం. నేను ఎప్పుడు తీసేయకపోయే వరకు ఇంత పెద్దగా అయి కూర్చున్నది ఇప్పుడు. ఓకే, ఈ ఎండినవి అన్ని విత్తనాలకి ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. చాలా వరకు ఇంకా కట్ చేసింది కూడా చూపెడుతుంది, ఇంకెంత కట్ చేసినాం అన్నది. ఇంటి ముంగట అయితే వేసినాము ఇంత పెద్ద కుప్ప. పారే బుద్ధి అయితే లేదు కానీ చాలా మునగాకెళ్ళు, కానీ ఇప్పుడు టైం లేదు. ఒకటి ఇంకా లోపల చాలా ఉంది, అదైతే తెంపుతాం మునగాకు. ఇక్కడ బయట వేసింది వేస్ట్ అయిపోతుంది. ఇంటి ముంగట పప్పాయి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చిక్కుళ్ళు అయితే మస్తు హార్వెస్టింగ్ చేసేటివి చాలా ఉన్నాయి. ఒక 25% అయితే హార్వెస్ట్ అయింది. ఇదో పొడుగు పప్పాయి పాతకాలంది, దీని సీడ్ కూడా రెడీ అయింది. అక్కడ మందారం చూసిరా, ఇదండి చెట్టు కొట్టేస్తే ఎంత పెద్ద పని ఉంటుంది అన్నది. ఇలా చూడండి రకరకాల గింజ చిక్కుడు, గుత్తి చిక్కుడు, గెల చిక్కుడు, అన్ని రకాల చిక్కుళ్ళు ఉన్నాయి. ఇగో చూడండి గింజలు ఇక్కడ కూడా పడ్డాయి. ప్రతి ఒక్క గింజ తీస్తా, ఏది వేస్ట్ చేయ. మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎరువులాగా యూజ్ చేసుకుంటా. మన లైట్ వెయిట్ విధానం మా ఛానల్లో ఎలా ఉంది పేరు. నేను తక్కువ మట్టితో పెంచుతా ప్రతిదీ. మునగ సీడ్స్, చిక్కుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి తీసేది. ఓకే, ఉంటానండి మరి. ఈరోజైతే చిక్కుళ్ళది హార్వెస్టింగ్ అవుతుంది. ఎంత పని ఉంటుంది అంటే అంత పని ఉంటుంది. ఒక 4-5 గంటలు అయితే ఖచ్చితంగా ఈ చెట్టు మీద పని ఉంటుంది. ఓకే అండి, ఉంటారండి మరి. ఇదంతా మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతో చూపెట్టడం జరిగింది ప్రతిదీ. ఇప్పుడైతే చాలా వెలుతురు వచ్చేసింది. మళ్ళీ ఇదంతా పందిర్లు చేయాలి. ఉంటానండి.